మంచిది. ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. 4వ కీర్తన 3వ వచనం. యెహోవా తన భక్తులను తనకు ఏర్పరచుకొనుచున్నాడని తెలుసుకొనుడి. నేను యెహోవాకు మొర్రపెట్టగా ఆయన ఆలకించును అన్నాడు. ఇక్కడ చదువుకున్న మాటలో మొదటి భాగంలో ఒక మాట ఉంది. ఏంటంటే యెహోవా తన భక్తులను తనకు ఏర్పరచుకొనుచున్నాడంట. హల్లెలూయా. ఒకప్పుడు మనం అపవిత్రులమై ఉన్నాము, అభాగ్యులమై ఉన్నాము, ఎవరు చూడలేనటువంటి కానని స్థితిలో ఉన్నటువంటి మనల్ని ఈ రోజున తన భక్తులుగా, తన పిల్లలుగా దేవుడే మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. హల్లెలూయా. ఒకవేళ దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకోకపోయింటే ఎవరు ఏర్పాటు చేసుకుంటారో తెలుసా? అపవాదైన సాతానుడు మనల్ని ఏర్పాటు చేసుకునేవాడు. ఎందుకొరకు ఆయన ఏర్పాటు చేసుకున్నాడంటే ఆయన గుణాతిశయములను ప్రచురము చేయుటకని పేతురు భక్తుడు 1 పేతురు పత్రిక 2వ అధ్యాయము 9వ వచనంలో ఈ మాట చెప్తాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు తన భక్తులను ఏర్పరచుకున్నాడు. తన భక్తుల యొక్క జీవితమైన, తన భక్తుల యొక్క ప్రవర్తనైన, తన యొక్క భక్తుల యొక్క జీవిత విధానమైన దేవునికి అనుకూలంగా ఉంటుంది. అయితే ఈ భక్తులు మరణించినప్పుడు వారి మరణం గురించి ఏం మాట్లాడుతున్నాడు దేవుడు అంటే 116వ కీర్తన 15వ వచనంలో, యెహోవా భక్తుల మరణము ఆయన దృష్టికి విలువగలది అని రాయబడింది. దేవుని భక్తులు, దేవుడు ఏర్పరచుకున్న భక్తులు మరణించినా పండగనే, బ్రతికున్నా కూడా పండగనే. కాబట్టి తన భక్తులు మరణించినప్పుడు ఆ మరణము దేవుని దృష్టి విలువగలిగింది అనే దేవుని యొక్క వాక్యం మనకు స్పష్టంగా జ్ఞాపకం చేస్తా ఉంది. అలాగే 16వ కీర్తన 3వ వచనంలో, నేను ఇలాగ అందును, భూమి మీద ఉన్న భక్తులే శ్రేష్ఠులు, వారు నాకు కేవలం ఇష్టలని దావీదు భక్తుడు మాట్లాడతాడు. అంటే ఒక విశ్వాసి ఎవరిని ఇష్టపడతాడంటే ఒక విశ్వాసిని ఇష్టపడతాడు. లోకములో మనం చూడండి, త్రాగుబోతునే ఇష్టపడతాడు కదా. పాపం చేసేవాడిని ఇష్టపడతారు, వ్యభిచారుని ఇష్టపడతారు. అందుకని దావీదు భక్తుడు కాబట్టి తన జీవితంలో తాను చెబుతున్న మాట ఏంటంటే భూమి మీద ఉన్న భక్తులే శ్రేష్ఠులు అన్నాడు. అంటే భక్తిహీనులైన వారు భూమి మీద ఉన్నారు కానీ శ్రేష్టమైన వారు కాదు. భూమి మీద తినడానికి ఉన్నా లేకపోయినా, కష్టమైన, నష్టమైన, ఇరుకులైన, ఇబ్బందులైన, ఏ పరిస్థితులైనా సరే మనము దేవుని దృష్టిలో భక్తులుగా బ్రతుకుతే అది దేవుని దృష్టికి చాలా విలువైనది, శ్రేష్టమైనది. తన భక్తులు కూడా మనల్నే గమనిస్తారు తప్ప భక్తిహీనులు ఏం పట్టించుకోరు. కాబట్టి ప్రియులారా, లోకములో భక్తిహీనులు పట్టించుకోకపోవడానికి గల కారణం ఏంటంటే వాళ్ళకు భక్తి ఏంటో తెలుసు, దేవుడేంటో తెలుసు, ఎలా ఉండాలో తెలుసు, కానీ వాటిని అధిగమించి బ్రతుకుతున్న బ్రతుకును బట్టి వాళ్ళని ఏమంటున్నారంటే ఇప్పుడు భక్తిహీనులు అని పేరు పెట్టబడింది. వాళ్ళకి భక్తిహీనులు అంటే దేవుణ్ణి ఎరగని వారు కాదు, అన్య జనాంగం కాదు, లేక విగ్రహారాధికులు కాదు. భక్తిహీనులు అంటే వారు దేవుణ్ణి ఎరగని వారు. భక్తిహీనులు అంటే దేవుణ్ణి ఎరిగి ఉండి కూడా అదే కోణంలో లోకానుసారంగా బ్రతికే వారిని ఏమంటామంటే భక్తిహీనులు అంటారు. బుద్ధిహీనులని కొన్నిసార్లు మాట్లాడుతూ ఉంటాం. అంటే వారికి బుద్ధి ఉంది కానీ బుద్ధిహీనమైన ప్రవర్తనతో వారు ప్రవర్తిస్తున్నారని అర్థం. కాబట్టి ప్రియులారా, తన భక్తులు భూమి మీద శ్రేష్ఠులని భక్తుడు జ్ఞాపకం చేస్తున్నాడు. అయితే తన భక్తులు ఏం చేస్తారు చూడండి. 132వ కీర్తన 9వ వచనంలో, నీ యాజకులు నీతిని వస్త్రము వలె ధరించుకుందురుగాక, నీ భక్తులు ఉత్సాహగానము చేయుదురుగాక. హల్లెలూయా. ఏం చేస్తారంటే తన భక్తులు ఉత్సాహగానము చేస్తారు. అంటే పాటలు పాడుతున్నప్పుడు ఉత్సాహంగా పాడతారు, నీరసంగా, నిరుత్సాహంగా, ఏదో పోయినట్టుగా కాకుండా ఉత్సాహగానము చేస్తారు దేవునికి. ఎప్పుడు కూడా తన భక్తులు ఎప్పుడు కూడా ఉత్సాహగానము చేస్తారు. ఉత్సాహగానము చేసినప్పుడు నిజంగా దేవుడు తన దూతలు ఎంతో సంతోషిస్తారు తెలుసా. అందుకే ఉత్సాహగానము చేయడానికి చదువుతో సంబంధం లేదు తెలుసా మీకు. చాలా మంది పాటలు ఎందుకు పాడలేదు అంటే మాకు చదువు రాదు అనుకుంటున్నాను. పోనీ 100 రూపాయలు నీకు ఇస్తే లెక్క పెట్టడానికి వస్తుందా రాదా? ఒకవేళ 1000 రూపాయలు ఇచ్చాను లెక్క పెట్టడానికి వస్తుందా రాదా? 1,00,000 రూపాయలు ఇస్తే, 2 లక్షలు ఇస్తే, 1,00,00,000 రూపాయలు ఇగాక వాటిని లెక్క పెట్టడం బాగా తెలుసు, కానీ దేవుని పాటలు, దేవుని మాటలు మర్చిపోతున్నారు. కారణం ఏంటో తెలుసా? భక్తి జీవితాన్ని కొనసాగించటం లేదని అర్థం. ఎవరైతే భక్తి జీవితాన్ని కొనసాగిస్తారో తప్పకుండా వారి జీవితంలో దేవుని కొరకు ఏం చేస్తారు? ఉత్సాహ గానము చేస్తారు. గానం అంటే పాడటం.
వారికి ఇచ్చిన స్వరాల చేత. మరి కొంతమంది ఇలా అంటారు, పాట పాడంటే వాళ్ళు ఏమంటారు తెలుసా, నా గొంతు బాగలేదు అంటారు. ఏం బాగలేదు? మరి ఆ గొంతుతో తింటావే బాగానే, కడుపు నిండా 1కి 4 సార్లు తింటావే. గొంతు బాగలేదని ఒకేలా భోజనం చేయకుండా ఉంటావా? నీళ్ళు తాగకుండా ఏమైనా ఆగిపోతావా? అంటే నీ దృష్టి అంతా ఎలా ఉందంటే, ఏదో ఒక సాకు చెప్పి తప్పించుకుంటూ చాలు అనుకుంటున్నావు. అయితే నువ్వు భక్తురాలవు, భక్తుడని ఎవరు చెప్పగలుగుతారు? భక్తుల జీవితాల్లో పాటలు పాడాలి, ఉత్సాహ గానము చేయాలి, ప్రార్థన చేయాలి, వాక్యము చదవాలి, వాక్యాన్ని వినాలి, జ్ఞాపకం పెట్టుకోవాలి. కనీసంలో కనీసమైన దేవుని యొక్క మార్గంలో నడుస్తూ ఉంటేనే భక్తురాలు అంటారు, లేక భక్తుడు అని అంటారు. ఈ రెండు చేయకుండా నేను భక్తుడను అనుకుంటే దానివల్ల ప్రయోజనం ఏమీ లేదు పిల్లలు. భక్తులు ఉత్సాహగానము చేస్తారు. ఇంకా ఏం చేస్తారో చూడండి, 145వ కీర్తన 12వ వచనం. నీ భక్తులు నీ రాజ్య ప్రభావమును గూర్చి చెప్పుకొందురు, నీ శౌర్యమును గూర్చి పలుకుదురు అన్నాడు. హల్లెలూయా. నీ భక్తులు నీ రాజ్య ప్రభావం గురించి, తన భక్తులు ఎప్పుడు కూడా దేవుని రాజ్యం గురించి మాట్లాడుకుంటారంట. లోక సంబంధమైన రాజ్యం కోసం కాదు, ఎదురింటి వారి యొక్క సంసార సంగతులు కాదు, పక్కింటి వారి యొక్క గొడవల సంగతి కాదు, లేక వేరే వాళ్ళ విషయాలు కాదు. కానీ వాళ్ళు ఎప్పుడు కూడా భక్తులు ఏం చేస్తారంట, దేవుని రాజ్యమును గూర్చిన సంగతులు మాట్లాడతారంట. ఈరోజు వాక్యం ఇచ్చిన ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు ఎవరి గురించి ఎక్కువ మాట్లాడుతున్నావు? నీ మనసులో ఎవరు ఎక్కువగా ఉంటే వారి గురించే మాట్లాడుతావు తెలుసా? నీ హృదయం నిండిన దాన్ని బట్టి నీ నోరు మాట్లాడుతావు తెలుసా? నీ హృదయంలో దేవుడు ఉంటే, నీ హృదయంలో నీ జీవితంలో భక్తి ఉంటే, నువ్వు మాట్లాడితే దేవుని మాటలే మాట్లాడతావు, మరొక మాట నీ నోటికి రాకూడదు. దేవుని రాజ్యము గురించి, ప్రభు యొక్క రాకడ ఉంది కదా, ప్రభు రాకడలో మనం ఎలా బ్రతకాలి, ఎలా బ్రతుకుతే బాగుంటుంది, ఏ విధంగా మన కుటుంబాన్ని కట్టుకోవాలి, ఏ విధంగా దేవునికి మనము ఇష్టలుగా బ్రతకాలి, దేవునికి ఇలా చేస్తే ఇలా ఉంటామని పక్కన వారికి చెప్తారు, పక్కన వారితో మాట్లాడతారు. కొన్ని సందర్భాల్లో ఎవరైనా నన్ను కలవడానికి వస్తే నేను ఒకటే ఆలోచన చేస్తాను, కొద్దిసేపు ప్రార్థన చేసుకుందామంట. నేను పనికిరాని ఊర్లో ఉన్న మాటలన్నీ, ఆ సేవకుడు ఇట్లా, ఈ సేవకుడు ఇట్లా, వాళ్ళు ఇట్లా, వీళ్ళు ఇట్లా అని ఈ సొల్లు కబుర్లు చెప్పుకునే కంటే 1-2 వాక్యాలు చదువుకొని ఒకరి కోసం ఒకరు ప్రార్థన చేస్తే ఎంత బాగుంటుంది. ఈనాడు క్రైస్తవులు భక్తులు ఆదివారపు భక్తులే. ముఖ్యంగా చెప్పాలంటే ఈనాడు క్రైస్తవ భక్తులు ఆదివారం భక్తులే. ఆదివారం కూడా అది ఏం వాక్యం చెప్పాడు సేవకుడు అంటే, ఏదో భలే చెప్పాడు. పోయిన వారం కంటే ఈ వారం బాగా చెప్పాడంటే, ఏం చెప్పాడంటే ఏమో అంటే తను వింటున్నారు కానీ దేవుడి రాజ్యం గురించి, దేవుడి మాటల గురించి, దేవుని యొక్క విశేషాల గురించి ఆలోచన కలిగి ఉండట్లేదు. కారణం ఏంటంటే భక్తి తన జీవితంలో చేయట్లేదని అర్థం. స్కూళ్ళ గురించి ఎక్కువగా మాట్లాడతారు, టీచర్స్ గురించి ఎక్కువగా మాట్లాడతారు, త్రాగుబోతుల గురించి మాట్లాడతారు. ఎవరైనా కుటుంబాలు ఫెయిల్ అయిపోయింటే, కుటుంబాలు విడిపోయింటే వారి గురించి ఎక్కువగా మాట్లాడి వీళ్ళకేం పెద్ద అవార్డులు వస్తాయి అన్నట్టుగా. మనుషుల గురించి నువ్వు రోజంతా మాట్లాడినా నువ్వు వ్యర్థమైపోతావు. జాగ్రత్త. దేవుని రాజ్యం గురించి మాట్లాడు. యేసు ప్రభు వారు మొట్టమొదటి పరిచయం ప్రారంభించినప్పుడు మార్కు సువార్త 1వ అధ్యాయం 14వ వచనంలో ఇలా రాయబడింది, ఆయన దేవుని రాజ్యం సమీపించున్నది, మారు మనసు పొందండి అని ప్రభువైన యేసయ్య మాట్లాడుతూ వచ్చాడు. నీ ఎద్దకు లేక నీ దగ్గరకు ఒక వ్యక్తి వస్తే ఆ వ్యక్తి దేవుణ్ణి నమ్ముకున్నారా లేదా? ఆ వ్యక్తి నమ్ముకోకపోతే ఏమైపోతుంది? ఒకవేళ నమ్ముకొని బాప్తీసం పొంది సరైన జీవితం జీవించకపోతే నీ వంతుగా భక్తుడిగా వారిని హెచ్చరింక చేసి, వారిని గద్దించి దేవుని యొక్క మార్గం నడిపించే ప్రయత్నం చేస్తే మంచిది. అది అలాంటి ప్రయత్నాలు చేయకుండా నా భక్తి నేను చేసుకుంటున్నాను, ఎవరెటు పోతే నాకెందుకు అన్నట్టుగా ఉంటే దానివల్ల మన భక్తి జీవితాన్ని దేవునికి కనపరుసలేం. ప్రియులారా, మనం మాట్లాడితే దేవుని మాటలు మాట్లాడాలి. లోకపు సంగతులు ఒకవేళ వాక్యాన్ని అందించేటువంటి దైవజనుడు మాట్లాడుతుంటారు, ఆ పాస్టర్కి ఏం పని లేదు, వాళ్ళ గురించి వీళ్ళ గురించి ఎక్కువ మాట్లాడతారు అంటారు కదా. మరి విశ్వాసిగా నువ్వేం చేస్తున్నావు? నువ్వు కూడా వాళ్ళ గురించి వీళ్ళ గురించి మాట్లాడుతున్నావు కదా. ఎందుకు మాట్లాడుతున్నావు అంటే ఎదుటి వారి యొక్క తప్పిదములు పట్టుకోవడానికి ప్రయాసపడుతుంటారు తప్ప తనలో ఉన్నటువంటి తప్పిదములను, తనలో ఉన్న లోపాలు సరి చేసుకోవటానికి భక్తులు ఇష్టపడటం లేదు.
అది వచ్చినటువంటి ప్రధానమైన సమస్య. ఎదుటివారి లోపాలు తీసి, ఎదుటివారిలో ఉన్నటువంటి బలహీనతలను బయటకు తీసి, ఇలా చేస్తే బాగుంటుంది, ఇలా చేస్తే బాగుంటుందని ఉచితమైన సలహాలు ఇస్తారు తప్ప, వారి బ్రతుకులో దేవుని సంగతుల గురించి మాట్లాడుకుందాం, దేవుని రాజ్యం గురించి మాట్లాడుకుందాం అనే ఆలోచన లేదు. యేసు ప్రభు వారు చనిపోయి తిరిగి లేచిన తర్వాత ఒక ఇద్దరు అమ్మాయి దారిలో ప్రయాణం చేస్తూ యేసయ్య గురించి, ఆయన శిలువ మరణం గురించి, ఆయన తిరిగి లేచిన దాని గురించి అన్నీ మాట్లాడుతూ ఉన్నారు. ఆ శిలువ మరణం గురించి, సమాధి చేయబడిన విషయాల గురించి మాట్లాడుతున్నప్పుడు యేసు ప్రభు వారు వారిని దర్శిస్తే వాళ్ళు అనుకున్నారు మామూలు వ్యక్తి అనుకొని, ఏంటయ్యా మీరు మాట్లాడేదంటే, ఏంటి నీకు ఇంకా తెలియదా, యెరూషలేములో యేసు ప్రభు అనేటువంటి ఆయనను వారు శిలువ వేశారు, సమాధి చేశారు, ఇంకా నీకు తెలియదా అన్నప్పుడు యేసయ్య వారితో పాటు వెళ్ళి, మీ దగ్గర ఏమైనా రొట్టెలు ఉందా అని అడిగాడు. రొట్టె చేప ఇవ్వగానే ఆ రొట్టెను చేపను తిని అదృశ్యమైపోయి మిగతా శిష్యుల దగ్గరికి వెళితే అక్కడ వారు భయంతో వణుకుతా ఉన్నారు. అప్పుడు అన్నాడు ప్రభు, మీకు సమాధానం కలుగును గాక అన్నాడు. హల్లెలూయా. మీకు సమాధానం కలుగును గాక అన్నాడు. నిజంగా ప్రియులారా, 10 మంది ఏమో, ఇక్కడ 9 మంది ఏమో యేసు ప్రభువుని చంపారని చెప్పేసి భయపడుతూ గజగజలాడుతూ ఇక్కడ ఉన్నారు. అయితే ఇద్దరేమో యేసు ప్రభు యొక్క చరిత్ర గురించి, యేసు ప్రభు యొక్క మరణం గురించి మాట్లాడుతూ ప్రయాణం చేస్తున్నారు. మనం ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు దేవుని విషయాలు మాట్లాడుకుందాం. పొరుగువారి విషయాలు మాట్లాడి వారిని సన్నగిల్ల చేసి మన మనసులో వారి గురించి చెడ్డగా అనుకొని మన మనసుని ఎందుకు పాడు చేసుకోవడం? దేవుడు ఎలాంటి వాడో, దేవుని రాజ్యం ఎలాంటిదో, దేవుని గుణగణాలు ఎలాంటివో, మనం ఎలా ఉన్నామో, ఎలా ఉండాలో ఒకరికొకరు బోధించుకుంటూ ఉన్నప్పుడు నిజంగా దేవుడు ఎంత సంతోషిస్తాడు. అందుకనే తన భక్తులు ఉత్సాహగానం చేయడమే కాదు, తన భక్తులు దేవుని గురించిన సువార్తను, దేవుని గురించిన రాజ్య ప్రభావమును గురించి, దేవుని యొక్క సంగతులను గురించి మాట్లాడుకుంటారు. దేవుడి సంగతులు మాట్లాడుతున్నప్పుడు ఏమవుతుందో చూడండి ఒక్కసారి. మలాకి గ్రంథము 3వ అధ్యాయము 16వ వచనం. అప్పుడు యెహోవా యందు భయభక్తి గలవారు ఒకరితో ఒకరు మాట్లాడుకొనుచుండగా యెహోవా చెవియొగ్గి ఆలకించెను. మరియు యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన నామమును స్మరించుచూ ఉండు వారికి జ్ఞాపకార్థంగా ఒక గ్రంథము ఆయన సముఖమునందు రాయబడెను అంట. చూడండి, జాగ్రత్త మనం ఉండాలి. దేవుని పిల్లలు, దేవుని భక్తులు ఒకరితో ఒకరు మాట్లాడేటప్పుడు ఎవరు వింటారంట? దేవుడు వింటాడంట. ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి, మనల్ని దేవుడు చూస్తున్నాడు, మనం మాట్లాడే మాటలు దేవుడు వింటున్నాడు. కొన్నిసార్లు పెద్దలు ఇలా అంటారు, గోడకు చెవులు ఉంటే జాగ్రత్త అంటారు. అసలు గోడకు చెవులని ఎందుకు వచ్చిందంటే, గోడ సాట్న ఉండి చెవుని గోడకి ఆనిచ్చి ఎక్కడ సందు ఉందో, చిన్న సందులు ఉంటాయి కదా, అక్కడక్కడ అది సిమెంట్ పోయి ఉంటుంది కదా, ఆ సందులో ఈ చెవు పెడతారు. పురుగో పుట్టు చెవులో దూరితే బాగుండు. నీకేమొచ్చింది వాళ్ళు ఏం మాట్లాడుకుంటే? భార్య భర్తలు మాట్లాడుకుంటే తల్లిదండ్రులు కూడా వింటూనే ఉంటారు, నా గురించి ఏమైనా మాట్లాడుతారేమో. తోడికోడలు మాట్లాడుకుంటుంటే కూడా ఇదే పరిస్థితి, అన్నదమ్ములు మాట్లాడుకుంటుంటే కూడా ఇదే పరిస్థితి, పోనీ అక్క తమ్ముడు మాట్లాడుకున్నా ఇదే పరిస్థితి. ఎవరు ఏం మాట్లాడుకున్నా ఎదుటి వారికి ఏమైపోతుందంటే అనుమానం ఎక్కువ అయిపోతుంది. అనుమానం పెనుభూతం అంట. కానీ తన భక్తులు మాట్లాడుకుంటున్నప్పుడు దేవుడు ఆలకిస్తూ ఉంటాడంట. ఏమని, ఏం మాట్లాడుతున్నారు వీళ్ళు? అందుకే జాగ్రత్తగా మాట్లాడాలి. మనము ఇతరుల విషయాలు ఎక్కువ మాట్లాడకూడదు. దేవుని విషయాలు మాట్లాడితే ఆయన చెవి యొగ్గి చాలా సంతోషిస్తాడు. ఇద్దరు పిల్లలు ఆడుకుంటూ మా డాడీ చాలా మంచోడు, మా డాడీ కూడా మంచోడు, మా అమ్మ మంచిది, మా నాన్న మంచోడు అని ఒకవేళ మిమ్మల్ని గురించి మాట్లాడుతున్నప్పుడు మీరు అటుగా వెళుతూ వినపడింది అనుకో, మీకు ఏమనిపిస్తుంది? పోయి అమాంతంగా పోయి వీపులకేసి 4 గొట్టలు అనిపిస్తుందా? ఏమనిపిస్తుంది? సంతోషం అనిపిస్తుందా, దుఃఖం అనిపిస్తుందా? చాలా మామూలు సంతోషం కాదు. వాళ్ళు అడగకపోయినా సరే ఏం చేస్తావు? బయట నుంచి పాలకోవా తీసుకొస్తావు. బయట నుంచి వచ్చేటప్పుడు వాళ్ళు అడగని వాటిని, వాళ్ళకి ఇష్టమైన వాటిని తీసుకొచ్చి పెడితే ఇంకా మంచోడు మా డాడీ, ఇంకా మంచిది మా అమ్మ. మనుషులకి ఇంత ఉంటే తన భక్తులు మాట్లాడుకుంటున్నప్పుడు దేవుడు విన్నప్పుడు సంతోషం కలగకపోతే మనకొచ్చేది నష్టమే కదా, మనకొచ్చేది కీడే కదా. కాబట్టి ప్రియులరా, తన భక్తులుగా మనం ఏం చేయాలా? ఆయన గురించి మాట్లాడుకోవాలి. ఆయన గురించి మనం మాట్లాడుతున్న ప్రతి మాట అంట ఎక్కడుంటో తెలుసా?
దేవుడు తన గ్రంథంలో రాసి పెడుతూ ఉన్నాడంట. దేవుడు తన గ్రంథంలో రాసి పెడుతూ ఉన్నాడంట. అది ఒక రోజున జ్ఞాపకార్థంగా ఉంటుందంట. హల్లెలూయా. ఈ రోజుల్లో ఎవరైనా మాట్లాడేటప్పుడు ఏం చేస్తారు సార్? పెట్టు, రికార్డ్ పెట్టు అంటారు కదా. ఏం పెట్టాలా? రికార్డు పెట్టినారు. సెల్ ఫోన్లో రికార్డు పెట్టినావు, సెల్ ఫోన్ ఛార్జింగ్ అయిపోయింది, సెల్ ఫోన్ బ్యాటరీ అయిపోయింది, పొరపాటున పోయి నీళ్ళలో పడిపోయింది. రికార్డు మళ్ళీ వినపడనీకి ఉంటుందా? సెల్ ఫోన్లో రికార్డు కాదు కావాల్సింది, నీ అంతరంగంలో మార్పు కావాలి. ఎవరో ఏమో మాట్లాడుతున్న రికార్డు చేస్తే మరలా వింటాము. ఆ విన్నదాన్ని పోయి వాళ్ళకి చెప్తాం, కొట్లాట పెడతాం. బాగుంటుందా? మన కడుపు చల్లగా ఉంటుందా? మనుషులకే ఇన్ని జ్ఞానాలు ఉంటే ఈ రికార్డులు అన్నీ పోతాయని దేవుడు ఏం చేస్తున్నాడు? అసలైన రికార్డులో రాస్తున్నాడు. అక్కడ దేవుడు తన పుస్తకంలో జ్ఞాపకార్థంగా రాస్తూ ఉంటాడంట. అందుకే ప్రియులారా, తన భక్తులుగా మనం ఎప్పుడు కూడా ఎవరి గురించి మాట్లాడాలి? పక్కింటి వాళ్ళ గురించా, ఎదుటింటి వాళ్ళ గురించా, లేదా వేరే దగ్గర ఉన్న వారి గురించా? దేవుని గురించి, దేవుని సంగతుల గురించి మనం మాట్లాడితే దేవుడు సంతోషించి మనల్ని ఏం చేస్తాడో చూడండి. తన 37వ కీర్తన 28వ వచనం. ఏలయనగా యెహోవా న్యాయమును ప్రేమించువాడు, ఆయన తన భక్తులను విడువడు, వారెన్నటెన్నటికి కాపాడబడుదురు గాని భక్తిహీనుల సంతానము నిర్మూలమగును అన్నాడు. ఇక్కడ భక్తులు, భక్తిహీనుల గురించి మాట్లాడుతున్నాడు. ఆయన తన భక్తులను విడువడు, కానీ ఏం చేస్తుంటాడు? వారిని ఎన్నటెన్నటికి కాపాడుతూనే ఉంటాడంట. హల్లెలూయా. భక్తిహీనులు మాత్రం నిర్మూలమైపోతారు. బైబిల్లో ఒక సందర్భం తెలుసా? సౌలు కుటుంబం అంతకంతకు క్షీణించిపోయిందంట, దావీదు కుటుంబం అంతకంతకు వర్ధిల్లుతూ వచ్చిందంట. కారణం ఏంటో తెలుసా? దావీదు భక్తుడుగా ఉన్నాడు, సౌలు భక్తిహీనుడిగా ఉన్నాడు. దావీదు నేర్పరుచుకుంది దేవుడే, సౌలు నేర్పరుచుకుంది దేవుడే. దావీదును అభిషేకించింది సమూయేలే, సౌలును అభిషేకించింది కూడా సమూయేలు భక్తుడే. ఒకే వ్యక్తి చేత పిలువబడ్డారు, ఒకే వ్యక్తి చేత అభిషేకించబడ్డారు, ఒకే ప్రజలకు రాజులుగా ఉన్నారు. వీళ్ళు ఒకే స్థానంలో ఉన్నారు, రాజస్థానంలో ఉన్నారు. కానీ సౌలు భక్తిహీనంగా ఉన్నాడు, దావీదు భక్తుడిగా బ్రతికాడు. అందుకోసమే ఆయన కుటుంబాన్ని అంతకంతగా దేవుడు వర్ధిల్ల చేశాడు. సౌలు కుటుంబం అంతకంతకు క్షీణించిపోయింది. 2 చెట్లు మనం వేసి వాటికి నీళ్లు పోస్తున్నప్పుడు 2 పెరుగుతాయి, బయటకు వస్తాయి. కానీ ఒకటి ఎండిపోతుంది, ఒకటి ఎండిపోదు. కారణం ఏంటి చెప్పండి? దానికి ఒక బిందె నీళ్లు పోస్తుంది, దీనికి ఒక బిందె నీళ్లు పోస్తున్నాం, వాస్తవమే. కానీ పెరిగే కొద్దీ ఒకటి ఎండిపోయింది, ఒకటేమో చిగురిస్తూ ఉంది, పెరుగుతూ ఉంది. కారణం ఏంటి చెప్పండి? కారణం ఏంటంటే ఎండిపోయేదాని వేరు లోపలికి వెళ్ళిపోలేదు. పైకి పెరిగే చెట్టు వేరు ఎక్కడ పోతుంది? లోపలికి పోతుంది. వేరు ఎంత లోపలికి పోతే అంతగా చెట్టు ఫలిస్తూ ఉంటుంది. గాలి వచ్చినా ఏదొచ్చినా ఏమి కాదు దానికి. అందుకే యేసయ్య చెప్పాడు కదా, యోహాను సువార్త 15వ అధ్యాయం, నేను నిజమైన ద్రాక్షవల్లి, నా తండ్రి వ్యవసాయకు, మీరు తీగలు అన్నాడు. నాలో ఫలింపని తీగలు తీసి పారవేస్తానన్నాడు. ఆధ్యాత్మిక జీవితంలో భక్తులుగా మనము, దేవుని పిల్లలుగా, మనలో లోతైనటువంటి వేరు ఉండాలి. లోతైన వేరు లేకపోతే చిన్న చిన్న విషయాలకు మనం ఏమవుతాం? కృంగిపోయి, నలిగిపోయి, ఆధ్యాత్మికంగా మనం వాడిపోతాం. తెలుసా? లోతైన వేరు ఉందనుకోండి, ఎండాకాలం చెట్లు ఎండిపోతాయి, మళ్ళీ ఏం చేస్తాయి? చిగురిస్తాయి. అదే లోపల వేరు లేకపోతే ఎండిపోయినట్టుగానే ఏమవుతాయి? పాడైపోతాయి, నరికివేయబడతాయి. ఆ తర్వాత పొయ్యి లోపల పెట్టాల్సిన పరిస్థితి వస్తుంది. మన జీవితంలో కూడా అంతే. మనం ఫలించకుండా ఏదో ఉన్నాము, చేస్తున్నాము, ఉంటున్నాము అన్నట్టుగా ఒకవేళ బ్రతుకుతూ సడన్గా చచ్చిపోయామనుకోండి, ఎక్కడికి పోతుంది తెలుసా? గో టు హెల్, అంతే. అనగా నరకానికి వెళ్ళిపోతాం. అయ్యో, నేను ఆదివారం చర్చికి పోయానే, కానుకిచ్చానే, బలలో పాల్గొని, ఇవన్నీ జాంతనాయి. నీ లోపల క్రీస్తు అనే వేరుందా లేదా? నీ లోపల క్రీస్తు అనే వేరు నీలో ఉంటే లోపలికి వెళ్ళిపోతావు. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని నష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా దేవుని కోసం నిలబడతావు, అంతే. అలాంటి వేరు యోబులో ఉంది కనుక ఆయన ఎవ్వరు తొలగించలేకపోయారు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన తన భక్తులను విడవక ఏం చేస్తాడు? కాపాడుతూ వస్తాడు. దావీదు భక్తుని అంతకంతకు వర్ధిల్ల చేయడానికి గల కారణం ఏంటి అంటే, దేవుడు ఆయన్ని విడిచిపెట్టకుండా కాపాడుతూ వస్తున్నాడు. చూడండి ఒకసారి 2వ సమూయేలు గ్రంథం 8వ అధ్యాయం 6వ వచనం. దమస్కు వశమునున్న సిరియా దేశమందు దండును ఉంచగా
సిరియనులు దావీదునకు దాసులై కప్పము చెల్లించుచుండిరి. దావీదు ఎక్కడికి పోయినను యెహోవా అతని కాపాడుచుండెనని రాయబడింది. 14 వచనంలో కూడా మరొక మాట రాయబడింది. మరియు ఏదోము దేశమందు అతడు దండునుంచెను. ఏదోమీయులు దావీదునకు దాసులు కాగా ఏదోము దేశమంతటా అతడు కావలియందు ఉంచెను. దావీదు ఎక్కడికి పోయినను యెహోవా అతన్ని కాపాడుచుండెనని రాయబడింది. ఇటు సిరియా దేశం నుంచి కాపాడుతున్నాడు, అటు ఏదోమీయులు దావీదు మీదకి యుద్ధానికి వచ్చినప్పుడు కూడా దేవుడు దావీదును కాపాడుతూ ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. దావీదు ఎక్కడికి పోయినను యెహోవా అతన్ని ఏం చేస్తున్నాడు? కాపాడుచున్నాడు. మరి మన జీవితం ఎలా ఉంది? ఎక్కడికి వెళ్ళినా సరే మనం కాపాడబడుతున్నామా? ప్రమాదాలు రాక తప్పదు, ఆపదలు రాక తప్పదు. రాజైనంత మాత్రాన, భక్తుడైనంత మాత్రాన తనకు యుద్ధం రాక ఆగలేదు. యుద్ధం వచ్చింది, కానీ ఏ యుద్ధం చేయడానికి ఎవరైతే వచ్చారో వారిలో నుంచి జయము దేవుడు ఇచ్చి ఆయన ప్రతి క్షణం కూడా కాపాడుతూ వచ్చాడు. గల కారణం ఏంటంటే దావీదు నిజమైన భక్తుడిగా జీవించాడు. ఈరోజు వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, ఎక్కడికి వెళ్ళినా నా దేవుడు నన్ను కాపాడాలనే ఆశ నీకు ఉంది, ప్రార్థన చేస్తున్న వాస్తవమే, కానీ భక్తి జీవితంలో ఏ స్థాయిలో ఉన్నావు అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. అయ్యా నేను ఉద్యోగం చేస్తానయ్యా అని ఒకవేళ అధికారి దగ్గరికి పోతే ఏం చదువుకున్నావు అని అంటాడు. 10th క్లాస్ అంటే క్వాలిఫై కావంటాడు. ఇంటర్మీడియట్ అంటే అసలు కావంటాడు. డిగ్రీ అంటే అసలు కావంటాడు. సార్ నేను పోస్ట్ గ్రాడ్యుయేట్ చేశానంటే ఓకే చూద్దాం, ఆలోచన చేద్దామంటారు. అంటే ఒక ఉద్యోగాన్ని ఇవ్వడానికి ఒక అధికారి వారికి ఉన్నటువంటి అర్హతలు చూస్తున్నాడు కదా. దేవుడు కూడా ఒక వ్యక్తిని కాపాడటానికి, తన భక్తులను కాపాడడానికి వారి జీవితంలో భక్తిని చూస్తాడు. వారు ఏం మాట్లాడుతున్నారో చూస్తాడు, వారు ఏం పాడుతున్నారో చూస్తాడు. దావీదు ఎక్కడికి వెళ్ళినా సరే గాక దేవుడు అతను ఏం చేస్తున్నాడు? కాపాడుచూ ఉన్నాడని రాయబడింది. ఎక్కడికి వెళ్ళినా సరే కాపాడబడుతున్నాడు. కానీ అదే దావీదును తరుముతూ వచ్చినట్టు సౌలు యుద్ధానికి వెళితే ఫిలిస్తీన్లతో అక్కడ చచ్చిపోయాడు, కాపాడబడలేదు. కారణం ఏంటి తెలుసా? దావీదు భక్తుడిగా ఉన్నాడు, సౌలు భక్తిహీనుడిగా బ్రతికాడు. ఈరోజు నువ్వు ఎలా ఉన్నావు? భక్తుడిగా ఉన్నావా? భక్తిహీనంగా ఉన్నావా? భక్తురాలుగా ఉన్నావా? భక్తిహీనంగా ఉన్నావా? ఒకసారి ఆలోచించాయి. భక్తుల జీవితాల్లో ప్రార్థన మానరు. భక్తుల జీవితాల్లో అన్ని విషయాలలో దేవుని మీద ఆధారపడతారు. భక్తుల జీవితంలో దేవుని యందు ఆనందిస్తారు, అంతే. ఇక మరొకటి ఏం చేయలేరు. దేవుణ్ణి అర్థం చేసుకుంటారు తప్ప దేవుణ్ణి అసలు అపార్థం చేసుకోరు. యోబు ఒకవైపున నీతిమంతుడిగా ఉండి తన వేరు లోపలికి ఉంది కాబట్టి తన వేరు దేవుణ్ణి అర్థం చేసుకుంటున్నాడు. తన భార్య, తన ప్రక్కలో ఉన్నటువంటి భార్య, పిల్లలు కన్నటువంటి భార్య భక్తిహీనమైంది కాబట్టి ఏమన్నా తెలుసా? నీ దేవుణ్ణి దూషించి చచ్చిపో అన్నది. అంటే తన జీవితంలో దేవుడు ఏమొద్దు, విధవరాలుగానే ఉండడం ఇష్టపడ్డాది, కానీ భర్త బ్రతకాలి, బాగుపడాలి, దేవునికి ప్రార్థన చేయి, నేను కూడా ఉపవాసం ప్రార్థన చేస్తానయ్యా అని తన భర్తతో తను చెప్పుకోలేకపోయింది. తెలుసా? కారణం ఏంటంటే భార్య భర్తల్లో ఒకరు భక్తులు ఉన్నారు, ఒకరు భక్తిహీనులు ఉన్నారు. జాగ్రత్త. భార్య భర్తలుగా ఉన్నవారు, ఒకరు భక్తుడు, ఒక భక్తిహీనురాలు ఉంటే మీ పిల్లలు అపవిత్రం అయిపోతారు. జాగ్రత్త. మీరిద్దరూ భక్తి జీవితాన్ని చేస్తే మీ పిల్లలను పరిశుద్ధంగా దేవుడు వారిని ఉంచుతాడు, దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. పిల్లల ఇంకొక సందర్భాన్ని మనం చూస్తే క్రొత్త నిబంధనలో 2వ పేతురు పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం. మరియు ఆయన పూర్వకాలమందున లోకమును విడిచిపెట్టక భక్తిహీనుల సమూహం మీదికి జలప్రలయమును రప్పించినప్పుడు నీతిని ప్రకటించిన నోవాహును మరి 7 కాపాడును అని మాట రాయబడింది. హల్లెలూయా. పూర్వకాలం అంటే నోవాహు కాలంలో జరిగిన సంగతులు ఇవి. నోవాహు కాలంలో జరిగినటువంటి సంగతులు ఏంటంటే జలప్రలయం ద్వారా ప్రజలందరినీ చంపేశాడు దేవుడు. ఆ జలప్రలయంలో అందరూ చనిపోయినప్పుడు నోవాహును, తన కుటుంబాన్ని దేవుడు కాపాడాడు. కారణం ఏంటో తెలుసా? నోవాహు తన జీవితంలో భక్తి చేశాడు. భజన చేయలేదు ఆయన. చాలా మంది భక్తిని ప్రక్కన పెట్టేసి భజన చేస్తా ఉన్నారు. భజన అంటే ఏంటో తెలుసా? పాటల పిచ్చి వాళ్ళకి. పాటలు పాడతారు, వాక్యంటానికి ఎక్కడికో పారిపోతారు. మీటింగ్లలో చూస్తుంటాం కదా, అన్ని శబ్దాలు కొట్టి బాగా ఎంజాయ్ చేసి పాడేటోళ్ళకి బాగా ఉర్రు తొలగించి తీర వాక్యంటానికి ఏం చేస్తారు తెలుసా? ఇంటికి వెళ్ళిపోయి కూర్చుంటారు. భజన చేసే భక్తులు కాదు కావాల్సింది దేవునికి. వాక్యం వినే భక్తులు కావాలి, ప్రార్థన చేసే భక్తులు కావాలి, సంఘ సహవాసం చేసే భక్తులు కావాలి దేవునికి.
ఖచ్చితంగా అలాంటి వారిని కాపాడుతాడు. నోవాహును కాపాడాడు. నోవాహుతో పాటు తన భార్యను కాపాడాడు. తన భార్యతో పాటు తన ముగ్గురు కుమారులను కాపాడాడు. తన ముగ్గురు కుమారులతో పాటు తన ముగ్గురు కోడలను కూడా కాపాడాడు. అనగా ఆ నోవాహు ఓడలో 8 మంది కాపాడబడ్డారు. కారణం ఏంటో తెలుసా? నోవాహు తను తన కుటుంబము భక్తిగా జీవించగలిగారు. నీ కుటుంబం ఎలా ఉంది ఈ రోజున? నువ్వు ఒక దగ్గర, నీ భార్య ఒక దగ్గర, నీ పిల్లలు ఒక దగ్గర, కానీ దేవుడు మమ్మల్ని కాపాడాలి. దేవుని మాట వింటున్నావా? నీ ఇంటిలో కుటుంబ ప్రార్థన జరుగుతుందా? నీ కుటుంబంలో ప్రార్థన కంచె వేసుకుంటున్నావా? ఏదైనా ఆపద జరిగితే దేవుడు మాకు అన్యాయం చేశారు అని మొత్తుకుంటారు. మరి దేవునికి నువ్వు చేసే న్యాయం ఏంటి? యెహోవా న్యాయవంతుడు, ఆయన తన భక్తులను కాపాడుతాడు, విడవడని రాయబడిన మాట అబద్ధమా? మనమే అబద్ధంగా బతుకుతూ, మనమే దేవునికి ఆయాసకరంగా బ్రతుకుతూ, జరగరాని జరిగినప్పుడు దేవుడి మీద బాధపడడం సమంజసం కాదు. ప్రతిరోజు నీ కుటుంబంలో వండుకుంటున్నావు, తింటున్నావు, తిరుగుతున్నావు కదా, ప్రతిదీ జరుగుతుంది నీ కుటుంబంలో. కానీ నీ ఇంట్లో జరగంది ఒకటే ఒకటి ఏంటో తెలుసా? కుటుంబ ప్రార్థన నీ ఇంట్లో జరగట్లేదు. అది నీకు శాపం తెలుసా? నీ ఇంటిలో నీ కుటుంబ ప్రార్థన లేకపోవడమే నీకు కాపుదల లేకపోవడం అవుతుంది. నీ కుటుంబంలో నీ కాపుదలను అనుకుంటున్నావు, మేము క్షేమంగా ఉన్నాం అనుకుంటున్నాం, కానీ నీ ఆత్మ దినదినం నశించిపోతుంది, నీ పిల్లల ఆత్మ నశించిపోతుంది. చివరికి దేవునికి దూరమయ్యే పరిస్థితులు వస్తాయి. తగిన వయసు వచ్చేసరికి ఆ పిల్లలు దేవునికి దూరం అయిపోతారు. అందుకని చిన్నప్పటి నుంచే నీ ఇంటిలో ఏం చేయాలా? అందరూ కలిసి సినిమాలు చూస్తారు, సీరియల్ చూస్తారు, పెళ్ళిళ్ళకి వెళ్తారు. కానీ కుటుంబంతో కలిసి ఒక అర్ధగంట సేపు కూర్చొని ఒక పాట పాడలేవా? ఒక అధ్యాయం వాక్యం చదువుకోలేవా? ప్రార్థన చేయలేవా? నీ పిల్లలకు నేర్పించలేవా? అలాగైతే అకస్మాత్తుగా నోవాహు కాలంలో వచ్చినట్టుగా దేవుని రాకడ రానయ్యింది. నీ గతి ఏమవుతుందో ఆలోచన చేసుకో. ఆయన మనం చూసినప్పుడు, ఆయన వస్తున్నప్పుడు మనం భక్తి చేస్తుంటే ఎంత ధన్యులమో తెలుసా? నోవాహు భక్తి చేస్తుంటే ఆ భక్తిలో దేవుడు నిజంగా వారిని ఒక్కరినే కాపాడు. నోవాహు, నువ్వు నీ పిల్లలు ఆ ఓడలోకి వెళ్ళిపో అన్నాడు. ఒకవేళ నోవాహుకు పరిచయమైన వారు ఒకవేళ ఎవరైనా ఉంటే వారిని ఒకవేళ లాగుతాడేమో లోపలికి అనుకున్నాడేమో దేవుడే లాక్ వేసేసాడంట, దేవుడే డోర్ వేసేసాడంట. కాబట్టి ప్రియులారా, నోవాహును తన కుటుంబాన్ని దేవుడు కాపాడాడు. వాళ్ళని విడిచిపెట్టలే జలప్రలయంలో. యుద్ధములో దావీదును విడిచిపెట్టకుండా దావీదును దేవుడు కాపాడుతూ వస్తున్నాడు. కారణం ఏంటంటే వాళ్ళు భక్తి జీవితాన్ని కొనసాగించారు. ఈరోజు వాక్యం వింటున్న నీ జీవితంలో భక్తి చేస్తున్నావా? నీ భక్తి నీ కుటుంబానికి ఉపయోగపడుతుందా? నీ భక్తి నీ ప్రజలకు ఉపయోగపడుతుందా? ఏం భక్తి చేస్తున్నారులే అని నిన్ను గురించి చెడ్డగా మాట్లాడుతున్నారా? కొంతమంది ఇలా కూడా ఉంటారు, భక్తి చేయడం చేత కాదు, భక్తి చేసేవారిని చూసి అసహించుకుంటుంటారు, అసూయపడుతూ ఉంటారు, ద్వేషిస్తూ ఉంటారు. అయినా నో ప్రాబ్లం. తినేటోని చూసి ఎవడైనా నవ్వుతి తినడం ఆపేస్తారా? భోజనం బాగా కడుపు నిండా నువ్వు ఆకలితో తింటూ ఉంటావు, ఆకలితో తింటున్నప్పుడు నిన్ను చూసి అని ఎవరైనా నవ్వారనుకోండి, అన్నం తినేది ఆపేస్తావా? కానీ ఎవరైనా ఎగతాళి చేస్తే, ఎవరైనా ఏమని అంటే అయిపోయా, మందిరమే మానేస్తారు, బైబిల్ చదవడం మానేస్తారు, పాటలు పాడడం మానేస్తారు. కొన్ని మందిరాల్లో మరీ విచిత్రం, పాట పాడడానికి ఇవ్వకపోతే సమయం నెక్స్ట్ వీక్ బాయ్ చెప్పేసి వెళ్ళిపోతారు. నీలో వేరు లేదంతే. వేరు లేక అలాంటి బ్రతుకుతున్నావు. నువ్వు ఎందుకు వస్తున్నావో నువ్వు తెలుసుకోవాలి. నువ్వు ఎందుకు బ్రతుకుతున్నావో, ఎందుకు భక్తి చేస్తున్నావో నువ్వు తెలుసుకోవాలంతే. కాబట్టి ప్రియులారా, ఆయన తన భక్తులను విడవడు, ఆయన కాపాడుతూ ఉంటాడు. అందుకే ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయము 10వ వచనంలో ఇలా రాయబడింది, అరణ్య ప్రదేశములోను భీకర ధ్వని గల పాడైన ఎడారిలోను వాని కనుగొని ఆవరించి పరామర్శించి తన కనుపాపను వలె వాని కాపాడెను అని ఇశ్రాయేలు గురించి లేక యాకోబు గురించి రాయబడ్డది. యాకోబుని ఎలా కాపాడాడంట? కనుపాప వలె కాపాడాడంట. అంటే భవిష్యత్తులో యాకోబు ఇశ్రాయేలుగా మార్చబడాలి. ఇశ్రాయేలు యొక్క గర్భములోంచి 12 మంది కుమారులు రావాలి. వారి ద్వారా నా సైన్యమును, నా జనమును నేను అభివృద్ధిలోకి తీసుకురావాలని దేవుని ప్రణాళికలో ఉన్నటువంటి వారిని దేవుడు తప్పకుండా కాపాడుతూ వస్తూ ఉంటాడు. తప్పకుండా కాపాడుతూ వస్తాడు. యాకోబును దేవుడు అరణ్యములో కనుగొన్నాడు. ఎవరు దిక్కులేని స్థలములో కనుగొన్నాడు.
మనల్ని కూడా ఏమి అర్థం కాని పరిస్థితుల్లో, దిక్కులేని పరిస్థితిలో ఆయన మనల్ని కనుగొని మనల్ని కాపాడుతూ, మనల్ని పరామర్శించి మనల్ని కంటికి రెప్పలో కాపాడుతున్నాడే. కృతజ్ఞత కలిగి భక్తి చేయకూడదా మరి? ఇశ్రాయేలు కాపాడువాడు కునుకడు, నిద్రపోడు. ఆనాడు ఇశ్రాయేలు కలిగి ఉన్న దేవుడు నీవు నేను కలిగి ఉన్నాం. ఆనాడు యాకోబు కలిగిన దేవుడిని నీవు నేను కలిగి ఉన్నాం కదా. వారు చేసింది భక్తి చేశారు, భక్తులని పిలువబడ్డారు. మరి ఈ రోజున భక్తి చేస్తూ భక్తులమని పిలుచుకుంటున్నామా? భక్తిహీనులని మనల్ని పిలుస్తున్నారా? మన భక్తిని ప్రజలు ఆమోదించవచ్చు, ఆమోదించకపోవచ్చు, కానీ దేవుడు తప్పకుండా ఆమోదిస్తాడు. నోవాహు యొక్క భక్తిని ఎవరు ఆమోదించలేదు, ఎవరు ఇష్టపడలేదు. నోవాహుని ఎగతాళి చేశారు, అసహించుకున్నారు, కానీ తన భక్తి జీవితాన్ని ఆయన విడిచిపెట్టలేదు ప్రియులారా. కాబట్టి యెహోవా తన భక్తులను ఏం చేస్తాడు? విడవక కాపాడుతూనే ఉంటాడు. హల్లెలూయా.